100% న్యాయం చేయగలిగే వ్యక్తి వచ్చింది. చికెన్ ఫుల్ కోడి, చికెన్ లెగ్ పీసు. ఎలా ఉంది సిరి? మామూలుగా ఏదో రెస్టారెంట్ లో తిన్నట్టే ఉంది. అంత బాగా చేసాం. కుర్మా కావచ్చు, ఫ్రై కావచ్చు, అసలు దీంట్లో రిమార్కే లేదు. భలే ఉంది. ఇలా వచ్చారా? వేర్ ఈస్ దట్ చపాతీ? చెప్తే చపాతీ తెచ్చేదాన్ని ఒకటి. పర్లేదు. ఫుల్ కోడి చికెన్ కర్రీ అంత చక్కగా రెడీ అయిపోయిందో. అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా పేస్టు, అమ్మ అల్లం వెల్లిపాయ పేస్టు, అమ్మ కూరకారం, అమ్మ పసుపు పొడి ఇవన్నీ ఉంటేనండి ఇలా రెడీ అయిపోతుంది. ఇది ఫుల్ కోడి మసాలా కుర్మా కూర. ఇదిగోండి, ఇది అమ్మ కూరకారం వేసి చేసిన. చూసావా శతాక్షి? ఇరిగిందా ఏమన్నా? లేదమ్మా, అంత బాగా చేసా. చక్కగా బుక్ చేసేసుకోండి. చిక్కగా చూడు శతాక్షి, నేను అన్నాను కదా ఉల్లిపాయ మనం కట్ చేసేసామా, పచ్చిమిరపకాయ వేసామా, టమోటాలు వేసామా, ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఇంకా మీరు ఇది గుజ్జులాగా పేస్ట్ కూడా చేసుకోవచ్చండి మిక్సీలో వేసేసి. కూర లోపలికి వెళ్ళింది, పైనుంది, ఎక్కడికక్కడ ముక్క కూడానండి చెక్కు చెదరకుండా జ్యూసీగా బాగా వస్తుంది. చూడండి అసలు ఎంత బాగుందో. ఫుల్ కోడి మసాలా కూర చికెన్ ఫ్రై, మసాలా చికెన్ ఫ్రై. ఇది చూడండి, ఇట్లా వేసేసి బిర్యానీ చేయమా? ఓన్లీ చికెన్ బిర్యానీ. చక్కగా నచ్చితే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి. ప్రోడక్ట్లు 60 పైన ఉన్నాయి. పికిల్స్ ఉన్నాయి, కారపొళ్ళు ఉన్నాయి, చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయి, డ్రై ఫ్రూట్ లడ్డూలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఓకే చూడు, మంచి ముక్క. కత్తి తీసుకుంటా. ఓకేనా? కండ ముక్కేద్దాం. హీరోలు బాగుంది, మంచి నిద్రలో నుంచి లేచినట్టుంది. కళ్ళు చూడు ఎలా ఉంది. నిద్రలోనా? ఇందని తలుపు కొట్టి డోర్ ఉన్న పెయింట్ అయితే ఏడుపు కళ్ళు అనమాట. అవన్నీ ఏడుపు కళ్ళు. నేను ఇన్స్టాగ్రామ్ లో ఈరోజు వీడియో పెడతాంలే. అలాగే తర్వాత కొంచెం వెయిట్ చేద్దాం. దానికి ఒక అకౌంట్ ఓపెన్ చేసింది. స్నానం చేయించాలి. లేదు అకౌంట్ ఓపెన్ చేసింది ఫ్రెండ్స్. సంజు ఎక్కడ లేలో జస్ట్ వ్యూ కోసం, తర్వాత లోపలికి వెళ్ళిపోదాం. బా అదేదో కెమెరా తినే వస్తా అనుకుంటుంది. వాసన చూస్తుంది కెమెరాని. ఓకేనా? ఇకపోతే నాకు చిన్న ప్లేట్ తీసుకురావి, తింటే ఆకలి వేస్తుంది నాకు కూడా. మై మైండ్ ఈజ్ విత్ యూ. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను ఎన్నో వందల పనులు చేసి ఇప్పుడు యూట్యూబ్ చేయడానికి తయారయ్యాను. చీకటితో లేవటం, వాకింగ్, వర్కౌట్లు ఇవన్నీ చేసుకొని ఇక కుకింగ్ వీడియోస్ చేయాలి. ఒక పక్క ప్యాకింగ్లు, ఒక పక్క పచ్చళ్ళు కలపాలి, ఒక కొరియర్లు చూడాలి. ఇంతంతా చూసి ఇక్కడ కూర్చున్నా. ఇంకా పనులు ఒక పక్కన సాగుతున్నాయి, ఇళ్ళే కాబట్టి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, ఇదిగోండి ఫుల్ కోడి చికెన్ అండి. చక్కగా కుర్మా చేసేస్తాను. మసాలాలు ఉంటే చాలు. ఇదిగోండి, ఇది చికెను. ఒక 3/4 కేజీ చికెన్. అది 3/4 కేజీ కాదు, కేజీ చికెను, కేజీన్నర కోడి అనమాట. చక్కగా ఇలా కటింగ్ చేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న కోడి అవడం వల్ల కంటికి ఆనలేదు. ఆనినా అనకపోయినా ఇంకా అదే ఉంది అక్కడ, అదే తెచ్చుకోవాలి ఫ్రెష్ కాబట్టి. అదే ఓల్డ్ స్టాక్ అయితే కొంచెం అలా ఉంటాయి, మనకి ఇష్టం ఉండదు. మనం అంటే ఒక గౌరవం అనమాట చికెన్ అంగడోళ్ళకి.
రోజుకి 60 కేజీ చికెన్ తీసుకుంటున్నాం. ఇక వాళ్ళకి గౌరవం ఉండదా? స్పెషల్గా హ్యాండిల్ చేస్తున్నారు. సో అది మాకు ప్రౌడ్గా ఉంది. మేమైనా అంతేనండి. ఇప్పుడు దేశ విదేశాల నుంచి పాప ఆర్డర్ పెట్టుకుంటున్నారు. 30-40 వేలు కూడా కొరియర్ ఛార్జీలు అయినా పెట్టుకుంటున్నారంటే అది మాకు ఎంత సంతోషం అని. అంటే అక్కడ ఏం దొరకవు అనే కదా మా దగ్గర పెట్టుకుంటున్నారండి. దానికి మేము ఏంటంటే మనసు పెట్టి మరి అబ్బా అంత దూరం వెళ్ళే ప్యాకింగ్లో ఎన్ని నీట్గా ఉండాలా, కొరియర్లు అన్ని జార్ చేయాలని నేను ఎంత మనసు పెడతాను దేశండి. సో ఇవాళ నేను ఈ ఫుల్ కోడి మసాలా కుర్మా, చికెన్ కుర్మాకి అలాగే చికెన్ ఫ్రై చేస్తున్నా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇది చూడండి, డ్రై ఫ్రూట్ మసాలా పేస్టు. ఇందులో ఏమేమి వేసారో నన్ను అడగండి. జీడిపప్పు, బాదం పప్పు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, సన్ఫ్లవర్ గింజలు, నువ్వులు, గసగసాలు, పల్లీలు, ఎండు కొబ్బరి, ఇవన్నీ వేసి చేసిన పేస్ట్ ఇది. చక్కగా ఈ యొక్క పేస్టు 1 కేజీకి 4 స్పూన్లు 3 స్పూన్లు మీకు గుజ్జు కావాలి దాన్ని బట్టి మీరు వేసుకోవాలి. ఓకేనా? మినిమం కేజీకి 4 స్పూన్లు వేసుకోవాలి. ఇది ఒక్కటి ఉంటేనండి చుట్టాలు వస్తాయి. చిటికేసి మరి ఇప్పుడే వస్తాను అనండి, మీరు ఎందుకు బయట నుంచి తీసుకురావాలి, వేరే డబ్బులు దొబ్బెట్టాలని చెప్పేసి మీరు ఇంట్లో వాళ్ళకి చెప్పేసుకొని చక్కగా ఈ ఒక్క మసాలా ఉంటే మటన్ చేయొచ్చు, చికెన్ చేయొచ్చు, మీరు చేపల పులుసు చేయొచ్చు, చేపలు ఇగురు చేయొచ్చు, చికెన్ ఫ్రైలు కానీ ఏమైనా చేసుకోవచ్చు. ఇది మీకు ఇది అమ్మ కూరకారం. ఇవి రెండు అండి ఇంటిని అసలు పెద్దరు వెళ్ళిపోయి మీకు 100కు 200 మార్కులు వేస్తారు. మీ హస్బెండ్ కానీ, మీ అత్తమామలు కానీ, మీ అమ్మ నాన్న కానీ ఎవరైనా కానీ. అంటే అంత మంచిగా కాంప్లిమెంట్ ఇస్తారు. 100% నాది గ్యారంటీ. నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఇంట్లో వంట సరిగా చేయకపోతే ఇంట్లో చాలా డిసప్పాయింట్ అవుతారు. ఆ ఒక్క డిసప్పాయింట్ కూడా ఇంట్లో అందరు కూడా చాలా ఫీల్ అవుతూ నిర్లక్ష్యంగా ఉంటారు. ఏమంటారు బయటకు వెళ్ళి తెచ్చుకునే వారం కదా ఇదంతా అని. అదే ఇంట్లో వంట మంచిగా చేస్తే మీకు కాంప్లిమెంట్లు ఎలా ఉంటాయి తెలుసా? గౌరవిస్తారు. ఫస్ట్ మంచి వంట మన ఇంట్లో దొరికినప్పుడు బయటకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది? డబ్బులు బొక్క. ఇంట్లో వాళ్ళనే కొంచెం మంచిగా మాట్లాడి ఏమే ప్రేమతో వంట చేయవే అని అంటే వాళ్ళు అసలు నిలబడతారా చెప్పండి? ఆడవాళ్ళు నిలబడరు. మా ఆయన వంట చేయమన్నాడని వెంటనే రెడీ అయిపోతారు. ఒక అమ్మ అడిగినా, ఒక అన్న అడిగినా, ఎవరు అడిగినా సరే ప్రేమతో అడిగితే ప్రాణాలైనా ఇచ్చేస్తారండి వంట విషయంలో లేడీస్. నిజంగా దానికి కావాల్సింది అమ్మ కూరకారం ఒకటి ఉంటే ఆ కూర మీరు వండుతున్నప్పుడు ఇల్లంతా గుమాయిస్తుంది. అద్భుతమైన వంటలు చేసిన చరిత్రలో మీరు నిలిచిపోతారండి. మీకు ఇప్పుడు నేను చెప్తున్నా, అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా పేస్టు, అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇది మా దగ్గర అవైలబుల్లో ఉంది. ఇది మా దగ్గర ఉంది. హోమ్మేడ్గా ఇంట్లో శుభకార్యాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇంట్లో గడపలకు రాసుకోవాలన్నా, ఫేస్కి రాసుకోవాలన్నా, కడుపులోకి మనం కషాయంలో తీసుకోవాలన్నా ఈ పౌడర్ ఒకటి ఉంటే చాలు మనకి. ఈ పసుపు పొడి, ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, డ్రై ఫ్రూట్ మసాలా పేస్టు, అలాగే మీకు చికెన్ మసాలా. ఈరోజు చేస్తున్న వంటకు కావాల్సినవి మాత్రమే చూపిస్తున్నాం. మా దగ్గర 60 ప్రోడక్ట్లు పైనే ఉన్నాయండి. వీడియో కింద ఇంకా మేము మెనూలో కూడా యాడ్ చేయలేదు. ఒకసారి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసేసి చక్కగా మీకు డీటెయిల్స్గా మీకు ఏమేమి కారపొడి, చికెన్ కారపొడి, మటను కారపొడి, దీంతో పాటు ఆలుగడ్డ కారపొడి అన్నీ ఉన్నాయి. అసలు చికెన్ మసాలా, మటన్ మసాలా, చికెన్ ఎగ్ మసాలా, పన్నీర్ మసాలా, ఫిష్ ఇగురు, ఫిష్ పులుసు, పీతలు, పన్నీరు, మష్రూమ్, అన్ని రకాల మసాలా పౌడర్లు మా దగ్గర ఉన్నాయి. వీటితో పాటు మీకు పికిల్స్కి వస్తే మటను, చికెను, ఫిష్, క్రాప్స్ అన్నీ ఉన్నాయి. గోంగూర పికిలు, గోంగూర మటను, గోంగూర రొయ్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్ని బోన్లెస్, స్కిన్లెస్. మామిడికాయ పచ్చడి ఫ్రెష్గా పెట్టాము. మామిడికాయ తురుము పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, టమోటా పచ్చడి, అల్లం పచ్చడి, నిమ్మకాయ పచ్చడి అన్నీ ఫ్రెష్గా నేనండి మీకు చూపిస్తున్నాను. ఇన్స్టా షార్ట్లో కానీ, యూట్యూబ్ షార్ట్లో కానీ చూసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన డ్రై ఫ్రూట్ మసాలా పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, హోమ్మేడ్ పసుపు, అలాగే డ్రై ఫ్రూట్ మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చికెన్ మసాలా, ఇదిగోండి 14 రకాల చిరుధాన్యాలతో చేసిన దోశ ఇడ్లీ పౌడరు, ఇది చపాతీ పిండి అండి, 7 రకాల పప్పు దినుసులు వేసి చేసింది ఇది కూడాను. తర్వాత ఉప్మా రవ్వ సంగటి పౌడరు, ఇవి పచ్చళ్ళు కారం అండి. పచ్చడి మేము పెట్టే పచ్చళ్ళన్నిటికీ ఇదే ముందు హైలైట్. కారం కాశ్మీరీ మిరపకాయలతో చేసిన కారం అండి. రెడ్ అంటే రెడ్గా ఉంటుంది. పచ్చళ్ళలోకి వేసుకోవచ్చు, కూరల్లోకి కూడా వాడుకోవచ్చు. మసాలా దినుసులు ఏం వేసుకోకుండా ఉత్త ప్లెయిన్ కూర అసలు ఏం బాగుంటుంది. కానీ కూర ఘాటు కావాలనుకునే వాళ్ళకి ఆ ఘాటు పచ్చళ్ళకి ఉపయోగపడే పచ్చడి కారం అని. ఓకే, ఇది మీకు అమ్మ కూర కారం. ఈ అమ్మ కూర కారం, ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, పసుపు, అలాగే చికెన్ మసాలా వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పడి చేసే ఒక మంచి కర్రీ. ఓకేనా? దీనికి అమ్మ కూర కారం, ఈ డ్రై ఫ్రూట్ మసాలా ఇవన్నీ హైలైట్ అన్నమాట. పచ్చళ్ళ కారం చాలా ఎర్రగా ఉంటుంది. దీనికి దానికి కంపారిజన్ కోసమే నేను ఒక పక్కన పెట్టి మీకు చూపిస్తున్నానండి. మేము 100 కేజీలు పట్టిస్తున్నాం.
మీరు మా వీడియోస్ ఫస్ట్ నుంచి చూసే వాళ్ళకి తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్లో కానీ స్టోరీలో కానీ ప్రతి దాంట్లో మీరు చూసుకోండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంత మంచి వీడియోస్ తీస్తున్నాను కదా, మరి మీకోసమే కదండి మేము ఇంత కష్టపడుతున్నాము. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కొంతమందికి రాదు, అందుకనే చెప్తున్నా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టారో లేదో చూసుకోండి, అప్పుడే మీకు నోటిఫికేషన్ వచ్చింది. నేను వీడియో పోస్ట్ పెడితే మీ దాకా వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక ఉత్సాహం ఉంటుందండి, మేము ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాం, మా వీడియోస్ చూస్తున్నారు కదా అని. మీరు ఇంత సపోర్ట్ చేయబట్టే నేను ఇంత ముందుకు రాగలిగా. మీ సపోర్ట్ లేకపోతే నేను ఏమీ చేయలేనండి. మీరు ఇచ్చిన ఆదరణ అంతా ఇంత కాదు, చాలా అభిమానించారు, చాలా ముందుకు. నేను ఏ పని చేసినా నా విజయంలో సక్సెస్ నా ఫాలోవర్సే. అందుకనేనండి ఇప్పుడు ఇంట్లో తిని కూర్చునే టైంలో కూడా నేను ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అంటే, తిని కూర్చునే వయసు అంటే ఏం రోగం ఏం వయసు పోయిందని అనుకోవద్దు. 40లోకి ఉన్నాను కదా, కొంచెం రిలాక్స్ అవ్వాలని అనుకునే టైంలో బిజినెస్ స్టార్ట్ చేసే, అది 3 పూలు 6 కాయలు. ఇక దాన్ని పట్టుకుని ఎలాడుతున్నాను. ఇంకా దీనితోడు వర్కౌట్లు, డైటు, అంటే బతకాలంటే ఒక మనిషి ఇంత కష్టపడాలా అని అనిపిస్తుంది. కానీ ఇవన్నీ కష్టపడితే 100 సంవత్సరాలు బతకొచ్చు. ఫుడ్కి దేనికి మనకి ఇబ్బంది లేకుండా, మనం ఎవరైనా బాధల్లో ఉన్న ₹1 మనం హెల్ప్ చేసేటట్టుగా మనం ఉన్నామంటే మనం ఎప్పుడు కష్టపడుతూ ఉండాలి. కష్టపడాలంటే ముందు హెల్దీ ఫుడ్ తినాలి, హెల్దీగా ఉండాలి. ఓకేనా? మంచి మాటలు చెప్తున్నాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అవన్నీ నాకు ఒరిజినల్గానే నేనేంటో నేను అదే చెప్తాను, సరేనా? ఇదిగోండి డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, ఇది మంచిగా ఉంటుంది. ఇవన్నీ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది ఇందులో టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ చిటికేసి చేసి చూపిస్తాను, చూడండి. ఓకేనా? కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు కుక్కర్లో పెట్టుకోండి, లేదనుకుంటే నార్మల్గా కూడా వండుకోవచ్చు. నేనైతే ఇప్పటికీ లేట్ అయింది, అందుకనే 12 అయింది. ఇప్పుడు టైం నుంచి అన్నం తినడం అనేది మన హ్యాబిట్, అందుకనే ఇందులో అన్నీ వేసేసి కలిపేసి పట్టించేసి మీకు కుక్కర్లో వేస్తాయండి. సన్నగైనా కట్ చేసేసుకోవచ్చు, నిలువుగైనా కట్ చేసుకోవచ్చు. కుక్కర్లో పెట్టేదానికి చిన్న మెత్తగా అయిపోయింది కాబట్టి నేను అడ్డంగా కట్ చేస్తాను. గుజ్జు ఉంటే గుజ్జు వేసుకోండి. ఇప్పుడు పైకి వెళ్ళి మిక్సీ పట్టాలి కదా, అందుకని చెప్పేసి గుజ్జు లేకపోయినా మనకి డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఉంది కాబట్టి సరిపోయింది. కుక్కర్లో ఉండేదానికి మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, కానీ మిక్సీ పట్టుకుంటే టమాటా, ఉల్లిపాయ, గుజ్జు చాలా బాగుంటుంది. మనుషులు ఎక్కువ మంది ఉన్నప్పుడు కూర ఆట వచ్చింది. కొంతమంది తొక్కలు గిక్కలు అంటారు చూడండి, ఉల్లిపాయ తగిలినా తీసేస్తారు, టమాటా తొక్క పడినా తీసేస్తారు. అలాంటి వాళ్ళ కోసం ఇదంతా, సరేనా? చాలా కష్టపడుతున్నాము, మీకు మంచి మంచి ప్రోడక్ట్లు అందిస్తున్నాం కదా, కాబట్టే కదా మీరు నెలకి మా దగ్గర ఎన్ని సరుకులు పెట్టుకున్నారు, తిరగా పెట్టుకున్నారు, రిపీట్ పెట్టుకుంటున్నారు. ఏమోనబ్బా చాలా కష్టపడుతున్నాం, ఒళ్ళు పులిసిపోతుంది. రాత్రి పడుకుంటే 9ంటికి ఆవు ముందే నిద్ర వస్తుంది, తెల్లవారుజామున మళ్ళీ 3:30, 4ంటికల్లా లేచిపోవాలి వర్కౌట్లు చేయడానికి. ఇవన్నీ చేసుకోవాలండి. బాడీ ఫిట్గా లేకపోతే షుగర్లు, బీపీలు అవన్నీ వచ్చినాయి అనుకోండి, మందులు వేసుకోలేక సావాలా. దానికన్నా ముందు ఈ కష్టపడితే మందులన్నా అవాయిడ్ చేసినట్టు కదా, అందుకని చెప్పేసి. సరేనా? మీరు మా దగ్గర ఏ విధంగా ఆర్డర్ పెట్టుకుంటారో మాకు ఎంత హ్యాపీనెస్ ఉంటుంది అంటే, ఒక మనిషికి ఇన్ని అవసరమా అనేది మాకు తెలుసు కాబట్టి మీకు పెట్టాము. దాన్ని మీకు అవసరం కాబట్టి మీరు అవన్నీ పెట్టుకుంటున్నారు. సింగిల్ అనేది ఎవరు పెట్టుకోవట్లే అసలు, అది సంతోషం. అన్నీ మటన్ మసాలా, చికెన్ మసాలా, పన్నీర్, ఎగ్గు, ఎవరికి ఏం కావాలి అన్నీ ఒక 6, 7, 10 ఇట్లా పెట్టుకుంటున్నారు. ఇది కూడా విదేశాల్లో ఉన్న వాళ్ళు అంతంత కొరియర్ ఛార్జీలు పెట్టుకొని కూడా, అది మీరు తినేది కాదు, మేము తినేది కాదు, మా మీద ఉన్న అభిమానం, మా ప్రోడక్ట్లు మీకు నచ్చి మళ్ళీ తిరగా పెట్టుకుంటున్నారు. అది మటన్ పచ్చడి, చికెన్ పచ్చడి అన్నీ రోజు పెడుతున్నాం. అంటే ఈరోజు పెడుతున్నాం, మళ్ళీ రేపు పెడుతున్నాం, ఎప్పటికప్పుడు వీడియోస్ కూడా పెడుతున్నాం. సరిసతక్షి 2లో అప్లోడ్ పెడుతున్నానండి, రోజు తినే వీడియోస్ పెడుతున్నాను. చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడిచ్చిన దాంట్లో చాలా కష్టపడుతున్నామండి, కష్టపడుతున్నాము, సంతోషంగా ఉన్నాం. కష్టపడితేనే కదండి ఏదైనా, కష్టపడకపోతే మనకి ఏది ఎక్కడి నుంచి వస్తుంది. మనం కష్టపడితే మన పక్కన ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉంటారు, అందరూ సంతోషంగా ఉంటారు. అది ఆలోచిస్తాను ఫ్రెండ్స్. నేను యూట్యూబ్లో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత 3 నెలలు నేను వీడియో పెట్టాను. ఆ 3 నెలలు 2 నెలలు, లాస్ట్ టైం అయితే 1.5 మంత్, దాని ముందు 1 మంత్ బిజినెస్ కోసం నేను ఇవన్నీ చేయలేకపోయాను. ఎందుకంటే ఒక పని చేస్తే దాని మీద మనం ఫోకస్ పెట్టకపోతే ఆ పని సక్సెస్ అవ్వదు. రోజు మనం పబ్లిసిటీ చేసుకొని అందరికి తెలియజేసి వాళ్ళు ఆర్డర్ పెట్టుకోవాలి కదా, ఆ పబ్లిసిటీ లేకపోతే మనకి కష్టం కదా. ఇది ఆఫ్లైన్ కాదు కదండి, ఆన్లైన్ అంటే అందరు చూసి కొనుక్కునేది. ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్ షార్ట్ వీడియోస్లో, సరిసతక్షి 2లో అలా. ఇప్పుడు దీన్ని నాకు తెలిసినంత వరకు అందరికీ రీచ్ అయ్యేటట్టుగా రోజు కుకింగ్ వీడియోస్ తీసి పెడుతున్నాను. ఇంక మీరు నెమ్మదిగా మీరు అలవాటు అయిపోయారు కాబట్టి మీరు ఆర్డర్ పెట్టుకోండి.
ఒక కిచెన్ కావాల్సినవి మేము ఏర్పాటు చేసేసామండి. అంతా కుకింగ్ మాస్టర్లు ఎవరు లేరండి. ఎవరిని నమ్మకూడదు ఇవాళ రేపు. వాళ్ళు ఈరోజు వస్తారు, రేపు వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ టేస్ట్ ప్రకారం మనం ఎక్కడ ఫాలో అవుతాము, మనకి ఏది తెలుసో, మనం ఎంత వచ్చో మనం అదే చేసుకొని దాని మీదే బతకాలి. మనకు రాంది మనం చేయకూడదు, మనకు వచ్చింది మనం దాన్ని ఆపుకోకూడదు. అది 10 మందికి ఉపయోగం కదా. ఒక కారం స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఇంత ఆదరించారే, అది నాకు సంతోషం. చాలా కష్టపడుతున్నామండి. కారం మిషన్ దగ్గర ఒక రోజంతా ఉండాలంటే ఫస్ట్ మేమే ఉండేవాళ్ళమి. ఆ తర్వాత మా పిల్లలు, మేము, తర్వాత ఇప్పుడు ఎంప్లాయీస్ని పెడితే వాళ్ళు చూసుకుంటున్నారు. ఇట్లా కాలం గడిచే కొద్దీ వచ్చేదే మార్పు అండి. కష్టం ఎప్పుడు ఉంటుందో సుఖం కూడా దాని పక్కనే ఉంటుంది. కష్టం రాకుండా మనం సుఖాలే అంటే మన జీవితం ఎప్పుడు బాగోదు. భయం, కష్టం అంటే భయపడతాం. అప్పుడు అర్థమైందా? కష్టపడాలి, అప్పుడే మంచి రోజులు వస్తాయి. ధైర్యంగా ఉంటుంది. డబ్బు మనిషికి ధైర్యాన్ని ఇచ్చిద్ది. అర్థమైందండి? ఆ ధైర్యం మనకి ఎవ్వరు ఇవ్వలేరు. చుట్టాల పక్కలున్న ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం వేరు, డబ్బు ఉండేటప్పుడు వచ్చే ధైర్యం వేరు. అది ఒక శక్తి అనమాట. డబ్బు అవసరం, కానీ అన్ని విషయాలకు కాదు. ప్రేమలు, ఆప్యాయతలు అది కూడా అవసరమే. అది కానీ డబ్బు శక్తినిచ్చిద్ది, అంటే మానసిక ధైర్యాన్ని ఇచ్చింది. మనం ఎక్కడికైనా వెళ్తే డబ్బు మనల్ని సేవ్ చేసిద్ది ప్రమాదం నుంచి అని. అంతేనా? మనసుకు సంతోషాన్ని ఇవ్వలేదు, అది గుర్తుపెట్టుకోండి. మనసుకు సంతోషం మనిషే ఇవ్వగలదు. అది మనం ఎవరైనా, మన అమ్మ అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్కి భర్త అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ ఒక మనిషి ద్వారా ఒక మనిషికే ప్రేమ దక్కింది తప్ప డబ్బు ద్వారా కాదు. అది సరే ఫ్రెండ్స్, ఇవన్నీ అమ్మ కూరకారం బుక్ చేసుకొని హ్యాపీగా ఇంట్లో మంచి కాంప్లిమెంట్ అయితే తీసుకోండి. అయిపోయింది. మా శతాక్షి ఈరోజు కెమెరా షూట్ చేస్తుంది. శిరీష కస్టమర్లు బిల్లులు, కస్టమర్లకి ఆర్డర్స్ అన్నీ రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పుడన్నా ఒక రోజు నిన్న సెలవు ఇచ్చాం ఎంప్లాయీస్ అందరికీ. ఆ ప్రెజర్ ఈరోజు ఉంటుంది. బిల్లులు ఇవ్వాలా, ఆ బిల్లులన్నీ మళ్ళీ ప్యాకింగ్లు చేసుకోవాలా, బిల్లులు రెడీ చేయాలండి. అది అందుకనే ఈరోజు శతాక్షి ఒకరోజు ఎగ్జామ్స్ అయితే మరుసటి రోజు ఒకరోజు ఇస్తారు, ఒక్కోసారి 2 రోజులు ఇస్తారు, అలా అనమాట. ఈ వారం ఫుల్ చిత్రాన్నే నాకు. చిత్రాన్న అంటే గ్యాప్ లేకుండా ఉందమ్మా, బ్యాక్ టు బ్యాక్. పులిహోర పౌడర్ కూడా ఉందండి, మర్చిపోయినా. బ్యాక్ టు బ్యాక్ ఉంది. వెంటనే ఈ ఎగ్జామ్ గ్యాప్ ఉందిలే కానీ నెక్స్ట్ ఎగ్జామ్ గ్యాప్ లేదు. మిక్సీ కూడా పట్టుకోవచ్చండి, కానీ ఇప్పుడు పొద్దున్న లేపమని అన్నాలే కానీ నేను పడుకోను. లేపావా నన్ను అసలు? నేనా లేపలేదమ్మా. ఇదిగో శతాక్షి ఎగ్జామ్ ఉంది లేపమంటే లేపదు. వాడు చూసావా మమ్మీ విచిత్రంగా. చదువు, నిద్ర, రాత్రి పూట ఎంతసేపు చదవాలో, సంవత్సరం చదువు ఇవాళ రేపు చదువుకోవడం ఏంటి? నేను దాన్ని అసలు ఎప్పుడు నమ్మను. అట్లా ఏం లేదు, చదివేది ఎప్పుడు చదువుకోవడమే, మామూలు చూసుకోవడమే. ఒక సంవత్సరం చదువు, ఒక సంవత్సరం చదువుకోవచ్చు కదా. ఒక సంవత్సరం చదువు, ఒక సంవత్సరం చదువుకొని అయిపోయింది. రేపు ఎల్లుండి ఎగ్జామ్స్ అనగా హైరాన్ అయిపోయి రాత్రి అంతా. అవునమ్మా, అట్లా రివైజ్ చేసుకోవాలి, అన్ని గుర్తుండవు. అవునా? అయితే ఇప్పుడు సాకు, నువ్వేం చెప్తారా? అదే నన్ను వెళ్తారే సరియా? నువ్వేం చెప్తారే అన్నావు, సరిపోయింది. సంవత్సరం చదివితే ఆ రోజు కనబడపడాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. చిన్న చదువు చదివాను కాబట్టి. అట్లా ఏం లేదు. అమ్మ హోమ్మేడ్ పసుపు అండి, చక్కగా బుక్ చేసుకోండి. ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ లేదు. పసుపు కొమ్మలు తీసుకొచ్చి చక్కగా ఎండబెట్టి, నా మనసు అంతా పెట్టి, పసుపు అంటే సెంటిమెంట్ ఎక్కువ నాకు. పెళ్ళిళ్ళకి కానీ ఈ ఫారినర్స్ ఏం చేస్తారంటే తెలుసామా, ఏదో రీల్స్ లో చూసా, చికెన్ ని ఫ్రై చేసేసి కొంచెం ఇదేంటి కబాబ్లా చేసేసి, అది ఉంది కదా ఇప్పుడు మిక్చరు, ఇప్పుడు నువ్వు పెట్టావు మిక్చర్ ఏంటి? అదేనమ్మా, కూరగాయలు అన్ని వేసావు కదా. చూపించు. ఇది చికెన్ మసాలా పౌడర్ అండి, 1 స్పూను. ఓకేనా? అది వేస్తే చాలండి, ఇల్లు ఎంత గుమాయిస్తుందో. ఇంకా స్పెషల్గా మనం ఇదిగో ఇటు చూడండి, అమ్మ కూర కారం. మామూలు కారం కూడా వేసుకోవచ్చు, అంటే ఈ పేస్ట్ అని వేసిన తర్వాత మామూలు కూర కారం కూడా వేసుకోవచ్చు. మామూలు పచ్చల కారం కూడా. నేను మామూలు కారం బయట నుంచి తెచ్చుకొని ఈ కారానికి దానికి చూసానమ్మా తేడా. చాలా డిఫరెన్స్ ఉంది. అదేదో ప్లెయిన్ గా అంత ఫ్లేవర్ గా అనిపించలే. ఆ పచ్చళ్ళ కారం మీరు అదేనా వేసుకోవచ్చు, ఎందుకంటే చికెన్ మసాలా వేసారు, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసారు కాబట్టి అది కూడా వేసుకోవచ్చు. కానీ ఇందులో జీలకర్ర, మెంతులు, ధనియాలు, కరివేపాకు, కాశ్మీరీ మిరపకాయలు, గుంటూరు మిరపకాయలు, బళ్ళారి మిరపకాయలు ఇవన్నీ కలిసి చేసిన
కారం. ఇందులో నుంచి సూపర్ వాసన, అసలు ఎంత బాగుంటుందో తెలుసండి. డబ్బా ఓపెన్ చేస్తే పచ్చి వాసనే, పచ్చి కారం అంత మంచి వాసన. వండుతున్నప్పుడు స్మెల్ వస్తుంది. ఒక నాన్ వెజ్ లో ఎందులోకైనా సరేనండి ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది. చికెన్ కడుగుతున్నా, మటన్ అయినా, ఫిష్ అయినా, ఏనా ఈ కూరకారం పడిన తర్వాత అద్భుతమైన వాసన వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. టేస్ట్ బాగా లేకపోతే ఎవరైనా సరే అనారోగ్యంగా ఉన్నోళ్ళు కూడా ఇది తిని హ్యాపీగా ఉంటారు. నేను చెప్తున్నాను, రాసుకోండి. చూడండి, అందాజాగా నేను ఒక 3 స్పూన్లు వేసానండి. కేజీకి పైన కేజీన్నర ఉంది కదా, దానికి ఆ మాత్రం ఘాటు సరిపోయింది. ఇందులో పచ్చడి కారం అంత ఘాటు అబ్బా మంట పుట్టిద్ది. కారం కారమే అంటే మిత్తంగా ఉంటుంది, మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు. మసాలా దినుసులు పడుతున్నాయి కాబట్టి. ఇందులో మీకు ఇంకా స్పైసెస్ బాగా మంట కావాలి, అబ్బా హాహా అని తింటారు. అలా కావాలంటే ఒక 1/2 టీ స్పూను మీకు ఏ మోతాదులో కావాలో అలా కూడా వేసేసుకోవచ్చు. ఇవన్నీ ఇప్పుడు మనం కలిపేసుకొని ఇందులో ఆయిల్ కూడా వేసేసుకోవాలి. అమ్మ కూరకారం వేసాము, ఇంకొక పసుపు వేసాము, డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేసాము. ఇవన్నీ వేసుకుని మంచి చిక్కటి చక్కగా ఉండే కూర మీరు కడాయిలో చేసుకోవచ్చు, కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు టైం లేట్ అయిందని కుక్కర్లో చేస్తున్నాను. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి చక్కగా బుక్ చేసుకోండి. ఆయిల్ వేసేసుకున్నాం. ఇదిగోండి సాల్ట్ నేను ఎంత వేసాను, 1.5 స్పూను వేసాను. మీరు 1 స్పూన్ వేసుకోండి. ఉడికేటప్పుడు ఏదైనా తగ్గితే అప్పుడు వేసుకుంటారు, ఎందుకంటే ఒకేసారి కుక్కర్లో పెడుతున్నాం కదా. ఇక మళ్ళీ వేసుకోవడం ఎందుకు, మనకు ఒక ఐడియా ఉంది కదా, కేజీన్నర చికెన్కి మసాలా ఇదంతా పడుతుంది కాబట్టి. ఆయిల్ శతాక్షి దగ్గర నేను ఒక 50 గ్రాముల కన్నా కొంచెం ఎక్కువ వేసాను, అర్థమైందా? 100 గ్రాములు ఆయిల్ వేసుకున్నానమ్మా. 3/4 టీ స్పూను పసుపు వేసాను, 1 స్పూను సాల్ట్ వేసాను, చిన్న కొంచెం కొత్తిమీర కట్ట వేసాను, టమోటాలు వేసాను. పెరుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. చపాతీలోకి అయితే బాగుంటది, పెరుగు అన్నంలోకి కదా. పెరుగు పలావ్ అన్నం అట్లాంటి వాటిలోకి బాగుంటది, పులుపు కోసం. అది అదొక టేస్ట్ వస్తుంది, కానీ దీంట్లోకి బాగోదు. ఓకేనా? ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ కోడిని ఇలా పెట్టేసి చిన్నదారి ఇప్పుడు ఉప్పు కారం ఇవన్నీ పట్టించేసాం అనుకోండి, కూర చక్కగా ఉడికిపోయిద్ది. కుక్కర్లో పెట్టండి చక్కగా, మరి అంత పక్కన పెట్టకే, అర్థమైద్దా కంటెంట్లు మనుషులకి. బాగా అనిపిస్తుంది, సైలెంట్ ఉన్నావా? బాగా అనిపిస్తుంది. ఇదిగోటి ఇలా ఈ సైడ్ కాట్లు ఉన్నాయి కదా, ఈ కాట్లలో కూడా ఇలా కూరేసుకోవాలి, ఎందుకంటే ఉప్పు కారం అవన్నీ వెళ్ళి. ఇన్స్టాగ్రామ్ వ్యూవర్స్ కి ఏమైనా మిగిలిస్తావా? ఇదిగండి, ఈరోజు మా చిన్నదానికి నిన్న ఎగ్జామ్స్ రాసిందండి, మెయిన్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇప్పుడు. రేపు ఇంకోటి ఉంది, ఒక రోజు గ్యాప్ ఇస్తారనమాట. మంచిగా పాస్ అయ్యి మంచి మార్కులు తెచ్చుకొని మీ ముందుకు మళ్ళీ రావాలి. మీ బ్లెస్సింగ్స్ ఉండబట్టే సంవత్సరం మమ్మీ మంచిగా పాస్ అవుతుంది. సోషల్ మీడియాలో పార్టీలు గిట్లు చేసుకుని వీడియోస్ పెడుతూ ఉన్నాను. ఓకేనా? మీరు ఇచ్చే బ్లెస్సింగ్స్ మా అమ్మాయికి శ్రీరామ రక్ష. ఓకే, ఇదిగోండి అయిపోయింది ఫ్రెండ్స్. అంతే, ఇలా కలుపుకొని కుక్కర్లో పెట్టేసుకున్నాం. కుక్కర్లో ఇలా పెట్టేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేసుకుంటే ఒక 6 విజిల్స్, 5 అయినా పర్వాలేదు, 3 అయినా పర్వాలేదు, 6 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే జ్యూసీగా ఇలా పట్టుకోగానే ఊడిపోయింది, చాలా బాగుంటుంది. అది ఇలా పెట్టేసి పేస్ట్ అంతా ఇందులో వేసేసుకున్నాం. ఓకేనా? కూర నెమ్మదిగా ఉడికినా మంచిగా ఉడికిద్ది, జ్యూసీగా. అక్కకి ఇలా తినాలని ఉందండి. సరేలేవే, నువ్వు బిల్లులు ఎంత కష్టపడి వేస్తున్నావు కదా, మరి నాకు తినాలని ఉంటే ఎందుకో ఫ్రై చేస్తున్నాను కదా చికెన్ ఫ్రై, అంటే అది ఎంత మంచిదన్నా తెలుసా, పిల్లలకి ఏమడిగితే చేసి పెడతాను. ఇందులో కొంచెం వాటర్ పోసేసుకున్నాం. ఏదో మా చేయి కడుక్కోవడం కాదు, ఇప్పుడు ఈ కూరకి మనకు నీళ్ళు కావాలి కదా, నింజా టెక్నిక్. మరి ఇందులో అంతంత మంచి పేస్ట్లు ఉన్నాయి, అవన్నీ వేస్ట్ చేస్తామా ఏంటి? చక్కగా ఈ నీళ్ళన్నీ ఇందులో పోసేసుకోవాలి. ఒక గ్లాస్ పోస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? ఇప్పుడు కూర ఎంతమందికి వచ్చిద్దామా? అమ్మా సరిగ్గా తింటే నేను ఒక్కదాన్ని సరిపోయింది. ఇక్కడ మరి ఇప్పుడు ఫ్యామిలీకి చేయాలి కదా అందరూ. తిన్నావా అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ అంటే ఒక 4-5 శుభ్రంగా తినచ్చండి. చూసి తినాలంటే ఒక్కొక్క తోడ ఒక్కొక్కరికి పొట్ట భాగం ఒకరికి ఇలా తినచ్చు. గ్రేవీ మీరు దుమ్ము దులుపు దంచి కొట్టు 2 3 పిల్లలు తినాలి, పార్టీ చేసుకోవాలనుకుంటే అది ఒక్కరికి సరిపోయింది.
అది ఇప్పుడు ఎక్కువ నీళ్లు కావాలంటే అప్పుడు ఏం చేయాలి? నీళ్లు పోసుకోరు. కుక్కర్లో అయితే ఎక్కువ నీళ్లు అవసరం పడదు. కుక్కర్లో విజిల్ వేస్తాం కదా, తొందరగా అయిపోతుంది. గ్లాసు బౌ అంతే, ఇంకంతకన్నా ఎక్కువ పోసుకోరు. అది అవి కూడా పోసి ఇంకెందుకు లేటు. అది ఇప్పుడు ఇంకొకరు తింటారు ఎక్స్ట్రా. వా మమ్మీ లైట్ వెలిగించావు మమ్మీ నువ్వు. ఇప్పుడు ఇందులో ఏం వేస్తావు? చికెన్ వేస్తా. అసలు ఎవరైనా చూస్తే షాక్ అవుతారు, షార్ట్ కట్లు ఎలా కూడా చేసుకోవచ్చు అని. పిల్లలకి మరి అంతే కదండి, మన ఛానల్ చూసే పిల్లలకి చిటికేసి మరీ వంట చేసుకోవచ్చు. అమ్మ ప్రోడక్ట్లు అన్నీ ఉంటాయి. అసలు ఇందులో ఎంత ఈజీగా చేస్తారో మీరు చూసి షాక్ అవుతారు. మామూలుగా నేను ఇంత ముందు కూడా చేస్తున్నాను చికెన్ ఫ్రై, చూసుకోండి. అది కాకుండా ఈ డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ ఉంది కాబట్టి వేస్తున్నానండి. ఇందులో కొంచెం మిగిలింది కాబట్టి ఇవేం వేసుకోకుండా ప్లెయిన్గా కూడా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో దీని ముందు వీడియో చూడండి, ఓకేనా? రెండు విధాలా చేసి చూపిస్తున్నాను. నిన్నేమో ఉత్త కూరకారం ఒకటి పసుపు వేసేసి చేసానమ్మా. అందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఏమి వేసుకోకపోయినా పర్వాలా. అమ్మ కూరకారం, అమ్మ పసుపు పొడి, ఇవి సాల్ట్ ఉంటే సరిపోద్ది. ఆయిల్ వేసేసుకొని డైరెక్ట్ చేసేసుకోవచ్చు అంత ఈజీగా. అంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చికెన్ ఫ్రై ఎలా చేయాలో నిన్నటి వీడియోలో చేస్తున్నాను చూడండి. ఇక్కడ రీసౌండ్లో వస్తామంటే ఎందుకంటే వర్క్ చేస్తుంది కాబట్టి. చూడండి, అన్నీ బాగుండి బాగా సూపర్ టేస్ట్గా తినాలనుకునే వాళ్ళకి అల్లం వెల్లిపాయ పేస్టు, డ్రై ఫ్రూట్ మసాలా పేస్టు ఇవి వేసేసి చూడండి. ఇది కూడా ఈజీ ప్రాసెస్ అండి. అబ్బో చికెన్ చేయాలంటే హైరాన్ అయిపోతూ ఉంటారు. అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి ఈ పచ్చిమిరపకాయలు ఇలా డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే 4-5 పచ్చిమిరపకాయలు తింటా. ఏదో ఇప్పుడు తుంచేస్తున్నానులే కానీ తక్కువ ఉన్నాయని, తలా ఒకటి రావాలి కదా, అర ముక్క అయినా, అందుకని చెప్పేసి ఇవన్నీ వేసుకున్న తర్వాత చూడండి అమ్మ పసుపు పొడి, హోమ్మేడ్ పసుపు అండి. డబ్బా ఓపెన్ చేయగానే ఇంట్లో మంచి ఫీలింగ్ వస్తుంది. ఎందుకు శుభకార్యాలప్పుడు మనం పసుపు రాసుకుంటే మన ఫేస్కి ఒక పూజలు గీజలప్పుడు వస్తుంది కదా, అలా. ఇది అయిపోయిన తర్వాత చూడండి అమ్మ కూరకారం. ఈ కూరకారం ఎంత మంచి కారమో తెలుసా అండి, కళ్ళలో పడుతుంది. చూడండి ఒక కేజీకి 4 స్పూన్లు దాకా వేస్తున్నానండి నేను. ఇది మా ఇంట్లో ఎక్కువగా తింటాం. కారపొడి ఉన్నా కూడా ఇది వేరన్నంలోకి వేసుకోండి. మా సీజన్ లాగిపోయి మామూలుగా లాగిపోయి ఇది వేసుకున్నాం కదా. ఇంకొంచెం ఘాటు కావాలనుకుంటే మనం కారపొడి కాబట్టి ఈ పచ్చళ్ళు కారం ఇది నార్మల్ కూరల్లో కూడా వేసుకోవచ్చు. అప్పుడు మనం చికెన్కి చికెన్, మటన్కి మటన్ మసాలా అలా వేసుకోవాల్సి వచ్చింది. చూడండి కారం చూడండి, ఈ కారం చూడండి, ఈ కారం చూడండి. ఇది పచ్చళ్ళు కారం. ఎటువంటి కెమికల్స్ కానీ కలర్స్ కానీ కలపకుండా చేసిన కాశ్మీరీ మిరపకాయల కారం. పచ్చళ్ళు పెడితే అసలు ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టాలా. ఎందుకంటే మా దగ్గర పచ్చళ్ళు అన్నీ అంత రెడ్గా ఉంటుంది, చూసారు కదా. అది ఈ కారంతోనే మేము చేస్తాము. ఓకే, ఆయిల్ అమ్మా చూడండి. 1.5 స్పూను సాల్ట్, తర్వాత ఆయిల్ 100 గ్రాములు పట్టింది. ఎందుకు తెలుసా, ఇది చికెన్ ఫ్రై కదా అందుకని చెప్పేసి. ఓకేనా, చాలా ఈజీగా చేసే చికెను ఫ్రై అనమాట. పిల్లలు బ్యాచిలర్స్కి అందరికీ ఎంత అనుకూలంగా ఉంటుంది తెలుసండి. ఇలా ఈజీగా చెప్తే చికెన్ని ఫ్రై చేసి అది వేసి కొబ్బరిలు వేసి ఏమేమో వేసి చేసుకోవాల్సిన అవసరం లేకోకుండా ఇప్పుడు ఈ ఉన్న దాంట్లో ఇప్పుడు చూడమా చికెన్లో ఉండే వాటర్ ఉందా, మనం ఇంకొంచెం వాటర్ ఒక 1/2 గ్లాసు వాటర్ పోసేసుకుంటే ఈజీ. ఇప్పుడు రేపు పొద్దున మా పిల్లలకి ఎప్పుడన్నా వంటకి ఇవే అంటే వాళ్ళు కూడా ఈజీగా చేసేటట్టుగా. ఓకేనా, ఇది మసాలా చికెన్ కారపొడి, చికెన్ ఫ్రై. అలాగే అసలు అల్లం వెల్లిపాయ పేస్టు, వెల్లుల్లిపాయలు ఎవరికి నచ్చకపోతే ఉత్త పసుపు, అమ్మ కూరకారం, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసుకొని 1 గ్లాస్ వాటర్ పోసేసుకొని కూడా చేసుకోవచ్చు. అంతే. చికెన్లో వాటర్ అంతా ఇంకిపోయింది అనుకో సాక్షి, మీడియం మంట అర్థందా, మీడియం మంట మీద మూత పెట్టేసి ఇలా కొత్త నడుతుంది కదా, అన్నీ ఒకేసారి వేసేసుకోవాలి. సాల్ట్, పసుపు అన్నీ 2 విధాలు తెలుసు నాకు. ఇది ఒక విధం, ఇది ఈజీగా అయిపోతే టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ కూడా మంచిది. ఎక్కువ
ఈ బోన్లెస్ చికెన్కి హెల్దీగా తినాలనుకున్నప్పుడు ఈజీగా ఉండేటట్టుగా ఇలా చేసుకోవచ్చు. మీడియం మంట మీద ఆ ఉన్న వాటర్ అంతా ఆవిరికి మగ్గిపోయి మంచి స్మెల్ వస్తుంది. ఇది సిమ్లో పెట్టేద్దాం. 6 విజిల్స్ అయిపోయింది, 7 కూడా వచ్చింది, ఏమవ్వదు. సిమ్లో పెట్టేసుకోవాలి. సిమ్లో పెడితే కూర దగ్గరకు వచ్చేసి కొత్తలాడుతా గుజ్జులాగా రెడీ అయిపోయి బాగుంటుంది. సిమ్లో పెట్టిన కూరలు ఫైనల్లో అన్నం అవ్వచ్చు, వేపుడు అవ్వచ్చు, ఏదైనా ఒక మోతాదులో హైగా ఉడకాలే, కానీ మిగతా టైంలో అది సిమ్లో అలా వదిలేస్తే ఆయిల్ అంతా దగ్గరకు వచ్చి మసాలా అంతా దగ్గరకు వచ్చి చాలా బాగుంటుంది. ఓపెన్ చేయగానే మనకి ఒక ఫీలింగ్ ఉంటుంది, అబ్బా బాగుంది కూర అని. అది ఓకేనా? ఎందుకా మరి వేపుడులో వేయడానికి నంచుకోవడానికి కూడా ఇందాక వేయలేదా? వేయిలా పైన నీకు తెప్పించాలి కదా, ఇప్పుడైనా వేసుకోవచ్చు, ఏమవుదు. చూసావా కూర సిమ్లో పెడతాను, అయిపోతుంది వచ్చి కొత్తలాడుతుంది. ఈ కూర అయిపోయింది, ఇక దించేసుకుందాం. అర్థమైందా? అన్నం ఎక్కిచ్చేసుకుందాం. 10 నిమిషాల్లో చేసావా? నీకు తెలుసా విషయం? అమ్మా నీ దగ్గర ఇన్నంట్లో ఉన్నా నువ్వు ఎందుకమ్మ అయ్యా వాటితో? పాతవి ఉన్నాయి, బాగానే ఉన్నాయి, మళ్ళీ రోగం ఏంటి, కొత్తవి తెచ్చుకోవాల్సిన ఇప్పటి వస్తువు విలువ తెలుసుకోవాలా. అదేమన్నా మనం అంగళ్ళలో నుంచి మనం ఫ్రీగా వచ్చినాం, కష్టపడి రూపాయి పోగు చేసుకొని కొనుక్కున్నాం. అర్థమైందా? అది బాగా పనిచేసింది. ఇవాళ రేపు కుక్కర్లు పేలిపోతున్నాయి. ఇవాళ తీసుకొస్తే 2 నెలల్లోనే పేలిపోవడం అట్లా అవుతుంది. ఎప్పుడు కొన్నాం తెలుసు అది శతాక్షి, నువ్వు పుట్టక ముందు కొన్నా కుక్కర్ అది, ఇప్పుడు దాకా రిపేర్ లేదు, అంత బాగా పనిచేస్తుంది. ఇది ఎప్పుడు కొన్నావు? అయ్యప్పుడే నువ్వు చిన్నప్పుడే? నా చిన్నప్పుడు ఎలా ఇస్తారు, నీ చిన్నప్పుడు ఇది ఏది రీసెంట్ కొనింది కాడపోయిందా లేదా? ఏమన్నా ఇక్కడ పన్నెంటికి శుభ్రంగా ఉన్నాయి, కాడపోయింది. ఇది కూడా ఎప్పుడు ఊడిపోయిందో తెలియదు. అర్థమైందా? ఇదిగో ఇక్కడ ఒక కడాయి ఉన్నది, అది ఈ కడాయిలో చేద్దామని తీసుకొచ్చా. ఈ కడాయి మన టిక్టాక్ చరిత్రను తిరగేసిన కడాయి. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నానో ఇప్పటికీ ఒక డ్యామేజ్ లేదు, ఏం పగుళ్ళు లేవు, ఏమి లేవు. చరిత్ర తిరిగేసిన కడాయిలు అసలు యూట్యూబ్లో ఇన్స్టాలో అన్ని సక్సెస్ఫుల్గా సిల్వర్ ప్లే బటన్ తీసుకున్న వీడియో ఇది కడాయి. అబ్బో అప్పుడు కడాయి కట్ల పొయ్యి మీద కూడా పెట్టేసావుగా. కొన్ని కడాయిలకు విలువలు ఉంటాయమ్మా. చరిత్ర తిరిగేసిన అది ఆ రోలు పైన ఉన్న రోలు, చిన్న దంచే రోలు, టిక్టాక్లో కదే చేసి దంచేదాన్ని. చూసావా? ఇది నెమ్మదిగా ఫ్రై అవుతుంది. ఉల్లిపాయ వేసామా? ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువైందో తక్కువైందో చూసుకోవాలి. ఒకవేళ సాల్ట్ ఎక్కువ వేసారే అనుకోండి, ఒక 2 ఉల్లిపాయలు వేసేసేయండి. కూరలో అయితే అందులో ఒక ఉల్లిపాయ, ఒక టమోటా వేసుకోండి. అట్లా కూడా మీరు సాల్ట్ని తగ్గించేసుకోవచ్చు. ఇది ఫ్రై కాబట్టి ఒక ఉల్లిపాయ మాత్రమే వేసుకోండి. మరీ ఎక్కువైతే ఒక 2 ఉల్లిపాయలు వేసుకోండి. అదే స్టేజ్లో ఉన్నప్పుడు అంత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా సరే అది కవర్ అయిపోతుంది. డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ వేసుకున్నా సాల్ట్ తగ్గిద్ది. అంటే ఆప్షన్స్ ఇవన్నీ. ఓకే, సాల్ట్ ఎక్కువైతే చేయాల్సినవి ఒక టమోటా లేదా ఉల్లిపాయ లేదా డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్ లేదా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా అయిపోయిన తర్వాత పచ్చి వాసన వస్తుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ కన్నా కూడాను ఈ మంచివి అనమాట. సరేనా? చూడండి. సరే మమ్మీ చూడు, నువ్వు 10 నిమిషాలలో చేసేసావు మమ్మీ వంటని. ఇది ఇలాగే డ్రై అయిపోతే వీడియోలో ఏదో లాంగ్ గా ఉందిలే గానీ మాట్లాడుతున్నాం కదా, వీడియో లేకపోతే ఇంకా ఫాస్ట్ గా అయిపోయిందేమో టక్ టక్. మరి అదే కదా మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది. 4 మంచి మాటలు, మంచి ఓర్పు, ధైర్యం. ముసలా మొత్తక అందరు మంచాల మీద పడుకొని పేషెంట్లతో సహా చూస్తున్నారంటేమా. అర్థమైందా? మమ్మీ నువ్వు అలవాట్లో పొరపాటు ఫోన్ బ్రైట్నెస్ తగ్గించావు కదా, అవునా? నీ ఫేస్ ఎక్కడో కనిపిస్తుంది నాకు. ఇక
ఇవి సిమ్లో ఉండి డ్రై అయిపోతేనండి చక్కగా కొత్తిమీర చల్లుకునేవాడు కొత్తిమీర చల్లుకోండి, కరివేపాకు చల్లుకునేవాడు బటర్ వేస్తావా దాంట్లో? బటర్ బట్టర్ గిట్టర్ ఏం అవసరంలా, బాగుంటుందా అయ్యి? ఏం అవసరంలా. తీసుకురానా వద్దు, బటర్ చికెన్? లేదమ్మా, ఒరిజినల్ కారం టేస్ట్ పోయిద్ది అసలు. ఇది ఒరిజినల్కి వేడి వేడి అన్నంలో తినేసేయచ్చు, బాగుంటుంది. సిమ్లో పెట్టేస్తే అన్నం కూడా మగ్గుతుందండి. చూడండి, ఏం బియ్యం అయ్యి? సన్న బియ్యం, చిట్టి ముత్యాల రైస్. చిట్టి ముత్యాలు కేజీ ఎంతో తెలుసా ఫ్రెండ్స్? ఈ ఊళ్ళో 85 రూపాయలు. అది ఎక్కువ ఎక్కువ రేటే, రైతులు పండించే ఊర్లో ఇంత అమ్మా. మన అయిపోయిందమ్మా, నేను వెళ్ళి మొహం కట్టుకొని రానా? ఒక్క నిమిషం ఉండు, మొహాలు కడుక్కోపోతే అన్నాడు ఇగో ముందు కదా, మర్చిపోయాను. ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసుకుంటే దీన్ని చీజ్ వేయమ్మా. ఇవన్నీ వేస్తే ఒరిజినల్ ఆంధ్ర స్టైల్ విలేజ్ స్టైల్ చికెన్ ఫ్రై అవ్వదు ఇది, అర్థమైందా? నాకు చీజ్ బటర్ అంటే ఎక్కువ ఇష్టం అయిపోయింది. డ్రైగా రోస్ట్ అయితే బాగా స్పైసీగా నోట్లో నుంచి లాలాజలం వస్తుంది ఫ్రెండ్స్. అది ఆహా, ఓహో ఎంత కమ్మగా ఉందో దేవుడా, చాలా బాగుంది. అయిపోయింది చటాక్షి, చూస్తూ ఉన్నాగానే అసలు ఎంత మంచి వాసన వస్తుందో, ఎంత బాగుందో చూడండి. కొంతమంది కూరలాగా కొంచెం గుజ్జులాగా కూడా పెట్టుకొని తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకొంచెం నీళ్ళగానే పెట్టుకోండి. నాకైతే ఇంత డ్రైగా ఉంటే మసాలా అన్నీ డ్రై అయిపోయి సూపర్గా ఎమ్మీగా స్పైసీగా అమ్మ కూర కారం ఉంటే చాలు. చూసావా చటాక్షి, ఫుల్ కోడి చికెన్ కర్రీ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. అమ్మ డ్రై ఫ్రూట్ మసాలా పేస్టు, అమ్మ అల్లం వెల్లిపాయ పేస్టు, అమ్మ కూరకారం, అమ్మ పసుపు పొడి ఇవన్నీ ఉంటేనండి ఇలా రెడీ అయిపోతుంది. ఇది ఫుల్ కోడి మసాలా కుర్మా కూర. ఇదిగోండి, చూసావా శతాక్షి, ఇరిగిందా ఏమన్నా? అంత బాగా చేశా. చక్కగా బుక్ చేసేసుకోండి. చిక్కగా చూడు శతాక్షి, నేను అన్నాను కదా ఉల్లిపాయ మనం కట్ చేసేసామా, పచ్చిమిరపకాయ వేసామా, టమాటాలు వేసామా, ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఇంకా మీరు ఇది గుజ్జులాగా పేస్ట్ కూడా చేసుకోవచ్చండి, మిక్సీలో వేసేసి. కూర లోపలికి వెళ్ళింది, పైన ఉంది, ఎక్కడికక్కడ ముక్క కూడానండి చెక్కు చెదరకుండా జ్యూసీగా బాగా వస్తుంది. చూడండి అసలు ఎంత బాగుందో. కుల్కోడి మసాలా కూర. శతాక్షి, వేడి చెట్టి ముత్యాల రైసు చూడు, పొగలు గమ్ముతుందా? ఇదిగో ఇప్పుడు చికెను, బోన్లెస్ చికెను మసాలా ఫ్రై, మామూలుగా లేదు. చూడండి ఎంత బాగుందో, పీసెస్ ఒకటి రెండు తిన్నా చాలు, అంత బాగుంటుందండి. బాగా చేస్తాను, మా వాళ్ళందరూ ఇంట్లో నన్ను ఎంత మెచ్చుకుంటారు తెలుసా. మా వాళ్ళు అంటే మీరేనండి, మీరందరూ నన్ను మెచ్చుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ మేము ఎంత చేయగలుగుతున్నాం. చూసారా, ఇదిగోండి లెగ్ పీస్ లాగా తీసేసుకోవచ్చు. వేసామా శతాక్షి? ఇదిగో రండి ఫ్రెండ్స్ తిందాం. చాలా బాగా చేశాను. ఉల్లిపాయ వేద్దాం. చూసావు సిరి ఆంటీకి చూడు మంచి ముక్క. కత్తి తీసుకుని ఓకేనా? కండ ముక్కేద్దాం. ఆంటీకి ఇచ్చే
అండి గుజ్జు ಬೇಕೈತೆ ತಗೊಂಡಿ. ಇದು ಬೇಕಾ ಮಿರ್ಚಿ? ఇది ಹಾಕಿದ್ದಾರೆ. పెట్టు ఫస్ట్ వేసి ఇస్తానమ్మా. దీనికి పెట్టు. ఏది తోక చూడు ఏమో రూపుతుందో. తోక చూపిదా హీరోలు మిక్సీ. బాగుంది, మంచి నిద్రలో నుంచి లేచినట్టుంది. కళ్ళు చూడు ఎలా ఉంది. నిద్రలోనా అయిన నుంచి తలుపు కొట్టి డోర్ ఉన్న పెయింట్ అయితే ఏడుపు కళ్ళు అనమాట అవన్నీ. ఏడుపు కళ్ళు. ఉండవా? నేను ఇన్స్టాగ్రామ్ లో ఈరోజు వీడియో పెడదాంలే. అలాగే తర్వాత కొంచెం వెయిట్ చేద్దాం. వెయిట్ చేద్దాం. దానికి ఒక అకౌంట్ ఓపెన్ చేసింది. స్నానం చేయించాలి. లేదు అకౌంట్ ఓపెన్ చేసింది ఫ్రెండ్స్. సంజు ఎక్కడ లేలో జస్ట్ వ్యూ కోసమే, తర్వాత లోపలికి వెళ్ళిపోదాం. బా కెమెరా తినే వస్తా అనుకుంటుంది. వాసన చూస్తుంది కెమెరాని. ఓకేనా? ఇకపోతే నాకు చిన్న ప్లేట్ తీసుకురావి, తింటే ఆకలి వేస్తుంది నాకు కూడా. ఎంత బాగుంది. కోడి కూడా అలా వండేసామా? ఓ ఇలా వచ్చారా? వేర్ ఈస్ దట్ చపాతీ? చెప్తే చపాతీ తెచ్చేదానికి ఒకటి. పర్లేదు. అంత బాగుందో. ఈ కండ ముక్క వర్కౌట్ చేసి వాళ్ళు తినచ్చు. కారం ఉండటం వల్లవా ఎంత టేస్ట్ ఉంది అసలు. కమ్మటి వాసన. గుజ్జు కూడా చిక్కగా చూడు అంత బాగుందో. హోటల్ గ్రేవీలా ఉంది. మన ఊర్లో కర్రీస్ పాయింట్లో ఇలా ఉండేది గ్రేవీస్ అని. అవును. Huggy the Don. Huggy the boss. డోర్ వేసేయాల్సింది కదా. మా కుక్క పిల్లది ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసాము, వీడియో కింద ఇస్తున్నాను, ఫాలో చేయండి. కుగ్గీదా? దానికి చికెన్ మటన్ ఇష్టం అండి, అబ్బా ప్రాణం. అది ఎలా తింటుందో మీ అందరికి. ముక్కలేందే ముద్ద దిగదు. ఒకరోజు పప్పు వేసి పెడితే అసలు తినేలేదు. అది పస్తులైనా ఉండిద్దిలే గాని నాన్ వెజ్ లేకపోతే తిందు. ఇప్పుడు 2 నెలలు మా దగ్గరికి వచ్చినప్పుడు 1 కేజీ బరువు ఉండింది, ఇప్పుడు 7 కేజీలు. 7 కేజీలకు వచ్చింది 2 నెలల్లో. అంటే వెయిట్ గెయిన్ అయిందా అది? ఏంటి దానికి ఒక షాంపూ, స్ప్రే, టీతరు, బ్రష్, జాకెట్, దానికి 5-6 వేలు అయింది. మళ్ళీ టీటీ ఇంజక్షన్లు. 5,000 హాస్పిటల్ తీసుకెళ్లి 300 ఇంజక్షన్ అని 5,000. ఇంకా మమ్మల్ని చూసి కొంచెం రేట్ ఎక్కువ చెప్పారనమాట. వాళ్ళు 1000 రూపాయలు తీసుకున్నాడు ఒక ఇంజక్షన్ కి, ట్రీట్మెంట్ కి. మా తర్వాత మా కంటే ముందు వచ్చిన వాళ్ళని 300-200 ఛార్జ్ చేస్తూ నేనే షాక్ అయ్యా. మా అందుకే 1000 రూపాయలు తీసుకున్నారండి. అంటే మా ప్రేమ ఆప్యాయతలు దాని మీద చూసి వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్పాలనుకున్నారు.
అదిగో యువర్ డాడ్. పెడతాను నాన్న. మమ్మీ ఏది? బస్తాలు బస్తాలు తెప్పిస్తున్నాం అన్నీ. ఏమైనా సరే గరం మసాలా పౌడర్లు కానీ ధనియాలు గినియాలు జీలకర్ర అన్నీ బస్తాల్లోనే ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం. బా మిస్టర్ నాకు రైస్ అందులోనే పెట్టామా? అలాగే చాలు చాలా చాలు. చూసారా స్పైసీగా. దీనికి నీకు 100% న్యాయం చెప్తావు. వేసేస్తున్నా, ఓకేనా? బాగుంటుందండి. చక్కగా నచ్చితే మా దగ్గర ఉన్న ప్రోడక్ట్లు అన్నీ వేస్ట్ చేసాం. డ్రై ఫ్రూట్ మసాలా పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ కలిపి వేస్ట్ చేస్తే ఇంత మంచి కూర అయింది. 100% న్యాయం చేయగలిగే వ్యక్తి వచ్చింది. చికెన్ ఫుల్ కోడి, ఆ, చికెన్ లెగ్ పీసు. ఎలా ఉంది సిరి? మామూలుగా లేదమ్మా, రెస్టారెంట్ లో తిన్నట్టే ఉంది. అంత బాగా చేసాం. కుర్మా కావచ్చు, ఫ్రై కావచ్చు, అసలు దీంట్లో రిమార్కే లేదు. భలే ఉంది. బాగుందా సిరి? సాల్ట్ అయ్యి సరిపోయినాయా? కరెక్ట్ గా ఉంది. ఈ అక్క ఇప్పుడు కారం కలుపుకొని తింటుంది అక్కడ. ఎలా ఉంది దక్షి? సూపర్ మమ్మీ. ఆహా, అది వెనకాల భాగం భలే తగులుతుంది. స్పైసీ. చెప్పాలి ఇంట్రెస్ట్ అనమాట. చాలా బాగుంది ఫ్రై. ఫ్రై చాలా బాగుంది. మరి అమ్మ కూరగారం అమ్మ ప్రోడక్ట్లు అన్నీ వేస్తే చిటికేసి వంట చేసుకోవచ్చు. ఇలా ఉంటాయి మరి. మా ఇంట్లో చికెన్ ఫ్రై మామూలుగా ఉండదు. ఏ కూర అయినా సరేనమ్మా. మసాలా కూర చూడు, కుర్మా ఎంత బాగుంది అసలు. చిక్కగా బాగుంటుంది అసలు. దానికి మామూలుగా కాదు ప్రాణం. కుక్క పిల్లకి లోపల తినట్లేదు అది భవిష్యత్తు కోసం దాచిపెట్టుకుంటుంది. ఏదైనా ఇస్తే ముందు దాచుకుంటుంది. అది ఏదో ముసలిది దాచిపెట్టుకొని అప్పుడు తింటే బ్రెడ్ అయినా ఏమైనా ప్లేట్లు వేస్తే బాగుందమ్మా. చాలా బాగుంది. హ్యాపీగా తినండి. అసలు ఈ కూర చపాతీలోకి అయితే ఈ అమ్మ కూర కారంలో ఉన్న ప్రోడక్ట్లు ఉన్నాయి చూసారా, ఈ ప్రోడక్ట్లు ఈ చపాతీ పౌడరు అసలు అది వేసుకొని ఈ కూర తింటేనండి అబ్బో. ఇంట్లో అసలు ఎప్పటికి మన ఫుడ్ మర్చిపోలేరు. ఇంట్లో చేసినా సరే ఆ చపాతీ అంత బాగుంటుంది. దాంట్లోకి ఈ కాంబినేషను సూపర్ అంటే సూపర్. సంగట్లో కూడా బాగుంటుంది కానేమో చపాతీలోకి అయితే ఎక్కువ బాగుంటుంది. ఎందుకంటే చిక్కగా ఉన్న కూరలు చపాతీలో పూరీలోకి చాలా బాగుంటాయి. బగారా రైస్లోకి పలావన్నంలోకి సూపర్ ఉంటుంది. సింపుల్ బగారా రైస్ ఈ కూర వేస్తే భలే ఉంటుంది. నువ్వు బిర్యానీ వండి చాలా రోజులు అయింది కదమ్మా. చేద్దామమ్మా, చెయ్యాలా? చేపల పులుసు వండి చేద్దాం. ఇగో ఈ కారాలు ఈ ప్రోడక్ట్లన్నీ అందరు కొరియర్లు పంపించేటప్పటికే అయిపోతుంది. అలసిపోతున్నాము. ఊరెళ్ళి వచ్చాము. స్పీడ్ గా అయిపోతున్నాయి. టూర్ వెళ్ళి వచ్చి మనం 3 రోజులే ఉన్నామమ్మా. టూర్కి 3 రోజులే. గోకర్ణ వెళ్ళి ఉండొచ్చింది. గోవా గోకర్ణ
అదొక ఊర్లో ఒక రోజు, ఈ ఊర్లో అన్ని ప్రయాణాలతోనే 3 రోజులు సరిపోయింది. రావడం పోవడం 3-4 రోజులకే వచ్చేసాం. అది అంత బాగుంది ఇది, స్పైసీగా ఎమ్మీగా. ఇంట్లో అందరూ మా ఎంప్లాయీస్ అందరికి పెట్టేశా. కారంగా ఈ ప్రోడక్ట్ ఉంటే సరిపోద్ది. పిచ్చుకలు చూసేవా ఎలా చెప్తాయా? సంతోషంగా ఉంటే అలా చెప్తాయి. బాగుంది అసలు, చాలా బాగుంది. పలావ్ ఉంటే ఎంత బాగుండే అనిపించింది నాకు. పలావ్ నేను ఇందా నుంచి పలావ్ అంటున్నా, ఇంత ఫ్రై పీస్ బిర్యానీ ఇలా చేయని. మన దగ్గర చికెన్ ఫ్రై మసాలా ఉంది, అది వండుకొని బగారా రైస్ చేసుకుంటే ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోతుంది. అదేందా? అబ్బో, మా ఇంట్లో నేను ఎంత సింపుల్ గా బిర్యానీ చేస్తాను. అవును, చాలా బాగుంది. పిల్లలు కూడా చేసేవాళ్ళు అయిపోయారు ఇవాళ రేపు మా ఇంట్లో. ఇక బిర్యానీ చేయడం వచ్చిన దగ్గర నుంచి అదే పనిలో ఉంటున్నా నేను. అసలు బిర్యానీ మసాలా ఉంటే చాలండి, ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ కొత్తిమీర అన్ని కలిపి పెట్టేసి బగారా వేసేస్తే చాలు. బగారా రైస్ అదే హైలైట్ పలావ్ అసలు. ఎంత ఎల్లోగా గోల్డెన్ కలర్ లో చాలా బాగుంది. అసలు ఆ పలావ్ నుంచి వచ్చే వాసన ఉంటుంది, మామూలుగా ఉండదు. ఏంటి సిరి, నెమ్మదిగా తింటారా ప్రశాంతంగా? దీనికి రెడీ ఉంటుంది. మన కుక్కపిల్ల ఇన్స్టా వీడియో కింద ఇస్తున్నాము, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాం, అన్ని పిల్లలతో తీస్తున్నాం, మంచి వీడియోస్ తీస్తున్నాం కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోమని అడగాల ఫ్రెండ్స్. ఎంత మంచిగా చేస్తున్నాము. మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మా కుక్కపిల్ల ఇన్స్టా కూడా వీడియో కింద ఇస్తున్నాను, ఫాలో చేయండి. ఓకేనా? బాయ్.